వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మణిపూర్ నుండి శంషాబాద్ కు చేరుకున్న తెలంగాణకు చెందిన విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీని ముట్టడించిన బీజేవైఎం నాయకులు అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆందోళన. క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకున్న సిక్కు మత పెద్దలు. సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన ఏపీ జేఏసీ అమరావతి నాయకులు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే మణిపూర్లో హింస చెలరేగుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్కడ చిక్కుకుపోయిన 200 మందికి పైగా తెలంగాణకు చెందిన విద్యార్థులను ప్రభుత్వం 2 విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకుని వచ్చింది. ఇందులో భాగంగా మొదటి విమానం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. విద్యార్థులను తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచింది. మణిపూర్లో హింసాత్మక ఘటనలతోటి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు. ఎంతో బాధగా యూత్ అంతా కూడా ఈరోజు అక్కడ సంఘటన వల్ల పిల్లలంతా కూడా ఇంచుమించు మన ఇక్కడ ఉన్న తెలంగాణ పిల్లలందరూ 250-280 మంది ఉన్నారు. వెనకడ సంఘటన వల్ల వాళ్ళున్న బంధులకే బాంబు పేలడం ఇవన్నీ కూడా ఎంతో మంది ఇంచుమించు ఒక 50 మంది చచ్చిపోయారని చెప్తున్నారు పిల్లలు. కానీ నిజంగా కూడా అదృష్టం మన తెలంగాణ ఆంధ్రానే కానీ ఎవరు కూడా పిల్లలకి ఇక్కడ హామీ జరగలేదు. అది మన గొప్ప అదృష్టం మన పిల్లలు. కానీ ఇమ్మీడియట్ గా మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ కూడా వెంబడే ఆలోచించి మన పిల్లల్ని ఏ విధంగా బచాయించుకోవాలని చెప్పి ఆలోచనతో సిఎస్ గారు ఫోన్ చేసి అప్పుడే అక్కడ సీఎంతో అక్కడ సిఎస్ తో మాట్లాడి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మాట్లాడి ఇమ్మీడియట్ గా తీసుకొని చాలా గొప్పతనం. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నప్పుడే తెలంగాణ తెచ్చుకున్నాడు అనుకోని ఈ రోజు ఇంతమంది కార్యక్రమం పెట్టడం ఎవరు కూడా ఆలోచిస్తారు. మనం చాలా ప్రభుత్వాలను చూసినాం, ఇట్లాంటి గొడవడం చాలా ప్రభుత్వాలను కూడా అడిగినా లేకుండా. కానీ ఈ రోజు మననే 3 రోజుల కింద అయిన దానికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని బస్సులు పెట్టి రోజు ఇక్కడ వచ్చిన తర్వాత భోజనాలు పెట్టి బస్సులు పెట్టి మన కార్లు పెట్టి వాళ్ళ ఇంటికి తోలియాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి ఎంత అభినందిస్తున్నాడు. ఒకటే అంటారు వాళ్ళంతా నిజంగా కూడా మేము అనుకోలేదు. మా సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదే మాదిరిగా సిఎస్ గారు కానీ డీజీపీ గారు కానీ తొందరగా అక్కడ సీఎంతో డీజీపీ గారితో సిఎస్ గారితో మాట్లాడి వెంబడే మా పిల్లలను మాకు పంపించాలి, క్షేమంగా పంపించాలని చెప్పి వాళ్ళకి చెప్తే ఇమీడియట్గా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి మన పిల్లలను మన ఫ్లైట్లు పెట్టి ఇక్కడ మనం తెప్పించుకున్నాం. ఇప్పుడే ఒక ఫ్లైట్లో 214 మంది వచ్చిండ్రు. 108 మంది ఆంధ్ర పిల్లలు, 106 మంది మన తెలంగాణ పిల్లలు. ఇంకా 2 ఫ్లైట్లు వస్తున్నాయి. అది కూడా వయా కలకట్టలో ఆ పిల్లలు స్టూడెంట్స్ కూడా క్షేమంగా కలకట్ట చేరుకున్నారు. కలకట్ట నుంచి రాత్రికి ఇక్కడ చేరుకుంటారు. ఏది ఏమైనా అందరు క్షేమంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫస్ట్ ఇయర్ ఎన్ఐటీలో వీళ్ళంతా కూడా కొందరు స్పోర్ట్స్ కోటాలో, కొందరు స్పోర్ట్స్ దాంట్లో కూడా పోయిండ్రు, కొందరు స్టూడెంట్స్ రకరకాల స్టూడెంట్స్. మొత్తానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, క్షేమంగా వచ్చారు. వాళ్ళకి ఇక్కడ కూడా బస్సులు పెట్టి సిటీ వాళ్ళకి అందరికీ కూడా కార్లు పెట్టినాము. ఎవరైతే జిల్లాలలో పోతారో వాళ్ళందరూ కూడా 8-10 బస్సులు పెట్టినాం. వాళ్ళకందరికీ కూడా భోజనం సదుపాయం కూడా పెట్టి వాళ్ళ ఇళ్ళ క్షేమంగా వాళ్ళందరూ కూడా పంపిస్తాం. సంబంధించిన సివిలియన్స్ కానీ ఎవరైతే స్టాండ్ అయ్యారో వాళ్ళందరినీ తెలంగాణకు సేఫ్ గా తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిఏడి పర్యవేక్షణలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ జిఏడి డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్టాఫ్ అందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు. మణిపూర్ నుంచి తీసుకొచ్చిన మొదటి బ్యాచ్ 72 మంది ఇప్పుడే రావడం జరిగింది ఇండిగో ఫ్లైట్ లో. మళ్ళీ ఇక్కడ నుండి బస్సెస్ వేసాము. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్కి వెళ్తారు. ఎంజీబీఎస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ కలెక్టర్ కోఆర్డినేట్ చేసి సేఫ్ గా డెస్టినేషన్స్ పంపించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు,
లోకల్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా వచ్చి అందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళని సేఫ్ గా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా 4 ఫ్లైట్స్ ఉన్నాయి. 4 ఫ్లైట్స్ లో కూడా మిగతా బ్యాచ్ మనకు డీటెయిల్స్ ఉన్నాయి. ఆ 4 ఫ్లైట్స్ మిడ్ నైట్ వరకు వస్తున్నాయి 1 by 1 ఫ్లైట్స్. కాకపోతే మేజర్ బ్యాచ్ ఇప్పుడు 72 మంది వచ్చారు. మిగతా ఫ్లైట్స్ లో 10 మంది 15 మంది చొప్పున రావడం జరుగుతుంది. దానికి కూడా మన ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జిఐడి వాళ్ళు స్టాఫ్ ఇక్కడే ఉంటారు. సేఫ్ గా వాళ్ళ డెస్టినేషన్స్ రీచ్ అయ్యేంత వరకు కోఆర్డినేట్ చేస్తారు. థ్యాంక్ యూ. అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీని బీజేవైఎం నాయకులు ముట్టడించారు. పోలీసులకు బీజేవైఎం నాయకులకు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం జరిగింది. అయినప్పటికీ బీజేవైఎం నాయకులు గేట్లు దూకి మరీ లోపలికి ప్రవేశించి కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్లోకి చొచ్చుకొని వెళ్లి నిరసన తెలిపారు. సుమారుగా 4,000 మంది విద్యార్థులకు మోసం చేసిన గురునానక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నినాదాలతో హోరెత్తించారు. పోలీసులకు బీజేవైఎం నాయకులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ముఖ్యమంత్రితో వారు పలు అంశాలపై చర్చించారు. వారి విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించిన జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి రోజున సెలవు ఇవ్వడానికి అంగీకరించారు. గురుద్వారాల్లో పూజార్హులైన గ్రంథీలకు పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. సిక్కు మైనార్టీ విద్యా సంస్థ ఏర్పాటుకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపుకు అంగీకరించారు. సిక్కుల పారిశ్రామికంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధులలో చేర్చుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పిఆర్సీ పే స్కేల్ ను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి వివి మురళీకృష్ణ నాయుడు, రాష్ట్ర సలహాదారు ఆల్ఫ్రెడ్ కె శ్రీరాములు, జిల్లా చైర్మన్ ఎస్వి రమణ, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా
మడుగుతేరు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ అధికారులు, వేద పండితులు, పట్టణ ప్రముఖులు, భక్తుల ఆధ్వర్యంలో ఈ మడుగుతేరు కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో అక్కడి సందడి వాతావరణం నెలకొంది. రాసి జరిగింది. బ్రేక్ తీసుకుందాం. ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. మీరు ఫ్యూచర్ తెలుసుకోవాలనుకున్నారు కదా, ఇదిగో అది ఇక్కడే ఉంది. మీరు బెస్ట్ థింగ్స్ చూసి ఉంటారు, ఎక్సెప్షనల్ థింగ్స్ చూసి ఉంటారు, కానీ బిగ్గెస్ట్, బెస్ట్ అండ్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్ ను కలిపి ఎప్పుడైనా చూసారా? అదే ఇది జీ స్క్వేర్ యాపిటమ్. జీ స్క్వేర్ యాపిటమ్ సగర్వంగా ప్రారంభిస్తోంది జీ స్క్వేర్ యాపిటమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ. సౌత్ ఇండియాలోని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ. 1242 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విజయవాడ హైవేలో మీ భవిష్యత్తుకు భరోసా. మీరు కలలుగన్న అందమైన భవిష్యత్తులోకి మీకు స్వాగతం పలుకుతుంది జీ స్క్వేర్ యాపిటమ్. ఈ రోజే జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టండి. మీరు జీ స్క్వేర్ యాపిటమ్ లో పెట్టుబడి పెట్టడానికి మేము 10 కారణాలు చూపెడతాం. ఇది భవిష్యత్తులో కాబోయే మరో గచ్చిబౌలి. అందమైన, సుసంపన్నమైన భవిష్యత్తు మీకు కనిపిస్తుంది. అంతేకాకుండా మౌలిక సౌకర్యాల కల్పనలో, అభివృద్ధి చేసే విధానంలో మాకు మేమే సాటి, మాకు మరెవరూ రాలేరు పోటీ. అదే జీ స్క్వేర్ యాపిటమ్ వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. జీ స్క్వేర్ యాపిటమ్ కు అతి దగ్గరలో చోటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని దండుమల్కాపురం వద్ద త్వరలో ఏర్పాటు కాబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ 30,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేందుకు ఈస్ట్ హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతున్న 5 కొత్త ఐటీ పార్కులు, 545 కోట్లతో హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఇప్పటికే ప్రారంభమైన 8 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు, మంగళపల్లి వద్ద నుండి 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న మొట్టమొదటి లాజిస్టిక్ పార్క్, యాదాద్రి, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, బాటసింగారం వద్ద 40 ఎకరాలలో ఇప్పటికే ఏర్పాటైన
స్ట్రక్టాక్ లాజిస్టిక్ పార్క్, దండుమల్కాపురం వద్ద 353.15 ఎకరాలలో రాబోతున్న నూతన ఇండస్ట్రియల్ పార్క్. గడిచిన 10 సంవత్సరాలలో గచ్చిబౌలులో ఏ విధంగా భూముల ధరలు పెరిగాయో రాబోయే 4 ఏళ్లలో విజయవాడ హైవేలో ఆ స్థాయిలో భూముల ధరలు పెరగబోతున్నాయని ప్రముఖ బిజినెస్ డెవలప్మెంట్ సంస్థలు ఇప్పటికే ప్రకటించేశాయి. మీ ఊహకు అందని అద్భుతం మీ కళ్ళ ముందే సాక్షాత్కారం కాబోతోంది. అందుకే ఆలస్యం అమృతం విషం అని మన పెద్దవాళ్లు చెప్పినట్టు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే G2 ఎపిటంలో పెట్టుబడి పెట్టండి. ఇంతే కాదండోయ్, ఇంకా చాలా ఉంది. G2 ఎపిటం ఇంటిగ్రేటెడ్ సిటీ హైదరాబాద్ విజయవాడ హైవేలో 1242 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సిటీ. G2 ఎపిటం HMDA మరియు రేరా చేత ఆమోదించబడిన అతిపెద్ద ప్రాజెక్ట్. ఫేజ్ 1లో 3602 ప్రీమియం విల్లా ప్రాజెక్టులో ప్రీమియం విల్లాలు సిద్ధంగా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంతో సంబంధాలను పెంచుకోండి, అపరిమిత కనెక్టివిటీని అనుభవించండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కేవలం 30 నిమిషాలలో G2 ఎపిటంకు చేరుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీకి కేవలం 15 నిమిషాలలో చేరుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన జీవితాన్ని అనుభవించడానికి అవుట్డోర్ జిమ్, అవుట్డోర్ థియేటర్, స్టెప్పులు వేయడానికి డాన్స్ ఫ్లోర్, మీ ఆరోగ్యాన్ని కాపాడడమే మా బాధ్యతగా భావించి మెడిటేషన్ జోన్, యోగా జోన్ ఏర్పాటు చేయడమైనది. 38 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 24 ప్రత్యేక థీమ్ పార్కులు మిమ్మల్ని ఆనందాల ప్రపంచ తీరాలకు తీసుకువెళ్తాయి. ఇలాంటి ఎన్నో సౌకర్యాలు మేము మీకు అందిస్తున్నాం. అందుకే ఈ రోజే G2 ఎపిటంలో పెట్టుబడి పెట్టండి. రాబోయే భావి తరాలకు మీ భవిష్యత్తుకు ఓ భరోసా కల్పించండి. మీ పెట్టుబడికి మాది భరోసా. G2 ఎపిటం, G2 ఎపిటం, G2 ఎపిటం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నగర శివార్లోని దొమ్మర్పోచంపల్లి చెరువు దగ్గర ఓ వ్యక్తి రక్తసిక్తంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు దుండిగల్కు చెందిన వెంకటేష్ గౌడ్గా గుర్తించారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లినట్లు, రాత్రి శరీరంపై కత్తిపోట్లు 3 కత్తిపోట్లతో దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. హతుడు స్థానిక సెంటరింగ్ మెటీరియల్ కిరాయికి ఇస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో మార్నింగే మనకు తెలిసింది అది. దాని గురించి మన ఇన్స్పెక్టర్ ఏసీపీ పర్సనల్గా వెళ్ళి విజిట్ చేశారు. దాని డీటెయిల్స్ ఇంకా కూడా మనం అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో ఒక ఈవినింగ్ వరకు అయితే మనకు క్లారిటీ వస్తుంది. అవునండి, మర్డర్ అన్నప్పుడు అనుకుంటున్నాము ఒక 4 to 5 స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. పోస్ట్ మార్టం అయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఉగ్రం సినిమాను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి రుణపడి ఉంటానని సినీ హీరో అల్లరి నరేష్ అన్నారు. ఉగ్రం సినిమా విడుదల తర్వాత కడప పెద్ద దర్గాను సందర్శించారు. అనంతరం రమేష్ థియేటర్లో ఉగ్రం సినిమాను ప్రేక్షకులతో కలిసి తిలకించారు. From Telangana, when Bangalore and all the state we've released, and ఎప్పుడు మిస్ చేయండి, మీరు తప్పకుండా థియేటర్ అండి మూవీ చూడండి. ఇట్ విల్ బి షూర్లీ an action Indian spec movie. Also family can come together and watch the movie with kids. So thank you so much. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కడప అమీర్ పీర్ దర్గాలో దర్శనం చేసుకున్నాం. మా సినిమా ఉగ్రం మొన్న 5వ తారీఖు రిలీజ్ అయింది. రోజు రోజు కలెక్షన్స్ పెరుగుతూ మంచి హిట్ తోటి ముందుకెళ్తుంది. సో దాన్ని షేర్ చేసుకుందామండి. పొద్దున్న నుంచి కర్నూలు, పొద్దుటూరు, కడప, నెక్స్ట్ తిరుపతి అండి. సో ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు, మా సినిమాని పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నేను విజయ్ గారు నాంది ఇదివరకు గతంలో చేసాం. దాని తర్వాత రెండోసారి వస్తుంది.
సో రెండోసారి కూడా కాంబినేషన్ హిట్ అయింది. సో తప్పకుండా ఇది మూడోసారి 4వసారి కాంబినేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో అందరికీ సినిమా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరికీ తప్పకుండా చూడండి. ఉగ్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వదు. సో ప్లీజ్ గో విత్ యర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అలాంటిది ఏం అనుకోలేదు సార్. సినిమాకి తగ్గట్టు కథ నచ్చితే కామెడీ అయినా చేస్తాను, సీరియస్ అయినా చేస్తాను. నా నెక్స్ట్ సినిమా కామెడీ అండి. సో అన్నీ ఇలాగే చేస్తాను కాదండి, నేను కామెడీ చేస్తూ ఇలాంటి సీరియస్ సినిమాలు కూడా రెండు చేస్తాను. యాజ్ అన్ యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలంటే అన్నీ చేయాలి కదండి. అంటే ఇలాంటి తరహా వేషం ఫస్ట్ సార్ అంటారు వేయడం అంటారు ఈ సినిమా ఉగ్రంలో. అవునండి. ఇది అంటే ఇప్పుడు నేను 59 సినిమాలు చేస్తాను, ఇది 60వ సినిమా. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం విజయ్ గారు నాకు నాంది తర్వాత నమ్మి అంటే ఇదైతే ఇంకా బాగుంటుంది. నాందిలో ఒక ఎమోషన్ చూపించారు. ఇప్పటివరకు మీరు యాక్షన్ చేయలేదు, మీలో ఇంటెన్సిటీ ఎప్పుడు చూడలేదు, ఒక రూపం చూడలేదు, చూస్తే బాగుంటుందని ఆయన ఐడియా. సో దాంట్లో పుట్టిన కథ ఇది. నాంది జరుగుతున్న ప్రాసెస్లోనే మేము కథ అనుకుంటూ జరిగిందండి. సో మొత్తం రీసెర్చ్ చేసి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది సినిమా ముందుకు తీసుకురావడానికి. థ్యాంక్ యూ. అంటే మీ కష్టానికి ప్రతిఫలం దక్కిందంటారా? డెఫినెట్గా అండి. అందుకు లేకపోతే ఇంత ఆనందంగా ఇంకా టూల్ చేయం కదండి. అంటే నెక్స్ట్ అల్లరి అంటే అల్లరి పేరు బదులు ఉగ్రం అనేది అలాగేనది. మన నాంది ఎప్పుడు నాంది అన్నారు, ఇప్పుడు ఉగ్రం అంటే నెక్స్ట్ సినిమా వస్తే నెక్స్ట్ సినిమా అంటారు. నేను ఎలాగైనా పెరుగుతాను, నరేష్ అన్న పెరుగుతా, అల్లరి నరేష్ అన్న పెరుగుతా, ఉగ్ర నరేష్ అన్న పెరుగుతా. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ నరేష్. అంటే నెక్స్ట్ కంటిన్యూస్ ఆడుతుంది సినిమా డెఫినెట్గా ఆయన కమిట్మెంట్స్ ఆయనకు ఉన్నాయి, నా కమిట్మెంట్స్ నాకు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చేశాం కాబట్టి అండి, ఆయన కమిట్మెంట్ అయితే నా కమిట్మెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా 2024లో మళ్ళీ ఒక సినిమా ఉంటుంది అన్న కాంబినేషన్. అంటే ఈ సినిమాలో మీరు అంటే నేను ఒక ప్రెస్ కాకుండా సామాన్య వ్యక్తిగా బాగా యాక్షన్ చేశాను సార్. ఇలాంటి సినిమా చేస్తారని మేము ఫస్ట్లో అనుకోలేదు. మీరు చాలా రోజులు మంచి సినిమా హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే సొసైటీలో మంచి మెసేజ్ చెప్తామండి, మిస్సింగ్ పీపుల్ గురించి చెప్పడం, అలాగే ఆడపిల్లల భద్రత గురించి చెప్పడం జరిగింది. సో ప్లీజ్ మీరు అందరూ మీ ఫ్యామిలీతో తప్పకుండా సినిమా చూడండి. కర్నూలు పాత బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర కర్నూలులోని పాత బస్తీకి చేరుకున్న సమయంలో నారా లోకేష్ ను ఎమ్మెల్యే హఫీజ్ ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ప్రతిఘటించాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని హఫీజ్ ను జీపులో ఎక్కించి తీసుకెళ్లారు. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది. ఎస్టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన లోకేష్ ను ముందుగా మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను తెలియజేశారు. అనంతరం జిల్లా కోర్టు భవనం వద్దకు పాదయాత్రగా చేరుకోగా యువనేతను జిల్లా న్యాయవాదులు కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలుకు కేటాయించిన జ్యుడిషియల్ అకాడమీని జగన్ తరలించారని అన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని 4 ఏళ్లుగా మోసం చేశారని తెలిపారు. అమరావతిలోని హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వం తెలిపిందని, విశాఖలో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పారన్నారు. బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
నెల్లూరు తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నెల్లూరు సిటీ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్డపునేని రాజానాయుడు మీడియాతో మాట్లాడుతూ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ మోసపురెడ్డి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగినా న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశ ప్రభుత్వం మాత్రమే అని ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలే అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలే అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీరు ఒక దరిద్రం పట్టింది. ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానని, అదేవిధంగా ఉద్యోగాలు రాని యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నెన్నో దొంగ హామీలతో మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మీరు ఈ దేశంలోనే అభివృద్ధి ప్రదంలో ఉంది. ఇంతకుముందు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు నెడతారని ఎవరు కూడా ఊహించలేదు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ఈ విధంగా నాశనం చేస్తాడని చేసి నిరూపించిన వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాడేపల్లి నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా కావాలి. మీరు ఏది చేయట్లా, దొంగ బటన్లు నొక్కుతున్నారు. మీరు నొక్కిన బటన్ 6 నెలలకు కూడా సరైన అందరికీ డబ్బులు కూడా చేరటం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు దొంగ బటన్లు నొక్కడం ఆపేసి ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తారని, ముఖ్యంగా రేపు 2024లో మనకి రాబోయే వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబోయే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ఒక సరైన నిర్ణయాన్ని ఇచ్చేదానికి ముందుకు వచ్చున్నారు. కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని మనం గెలిపిస్తూ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని నేను కోరుతున్నాను ఈ ప్రజలందరూ కూడా. అందరికీ నమస్కారం. 2019 సంవత్సరం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీ మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏళ్ల నాటి శని దాపరించిందని చెప్పాలి. ఎందుకనంటే శని ఎందుకని చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి శని దాపరించింది. ఎందుకనంటే రైతులు చల్లగా లేరు, విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నా చదివించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దానిలో ప్రధానంగా యువతకి ఈరోజు డ్రగ్స్లుగా, గంజాయిలుగా, బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మణిపూర్ నుండి శంషాబాద్ కు చేరుకున్న తెలంగాణకు చెందిన విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీని ముట్టడించిన బీజేవైఎం నాయకులు అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆందోళన. క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకున్న సిక్కు మత పెద్దలు. సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన ఏపీజేఏసీ అమరావతి నాయకులు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి.